Welcome to Rocky News. Please like, share, subscribe our Rocky News channel. ఎందుకు ఇంతవరకు ఇంకా వాళ్ళకి రిలీజ్ చేయలేదు? ప్రభుత్వం ఇంతవరకు చెప్పడం లేదు. మేము ఎలా చేస్తాం, విధి విధానాలు రూపొందిస్తాం, ఇంకా చేస్తామంటే ఎన్ని రోజులు చూస్తారో, ఎన్ని రోజులు చేస్తారో? విద్యార్థులకి వారికి అవసరాలకి ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వాలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపడలేదు. ముఖ్యంగా రేపంతా మీరు ఇంటర్మీడియట్ పూర్తయితే డిగ్రీకి వెళ్తారు. ఈ రోజు డిగ్రీలో మేజర్ సబ్జెక్టు మైనర్ సబ్జెక్టు విధానం తీసుకున్నారు. బీకామ్ చేస్తున్నటువంటి కామర్స్ విద్యార్థి మళ్ళీ సెకండ్ ఇయర్ లో మైనర్ సబ్జెక్టు గా సైన్స్ కోర్స్ తీసుకోవచ్చు అంటున్నారు. అది ఏ ప్రభుత్వం అవలంబిస్తారో అర్థం కాలేదు. అందుకే ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో డిగ్రీ విద్యా విధానంలో సింగిల్ మేజర్ మైనర్ సబ్జెక్టు విధానం తీసేయాలి, ఆన్లైన్ అడ్మిషన్ విధానం తీసేయాలని చెప్పుకుంటున్నాం. ఈ ప్రభుత్వం అనేక అంశాలు ఈ రోజు గతంలో జీపు దాత కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందాక మాట్లాడాలంటే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ జాన్సన్ బాబు గారు, కామ్రేడ్ శివరాజ్ గారు, మీ అందరూ కూడా మీకు విషయాలన్నీ కూడా తెలియడం జరిగింది. మరి ప్రధానంగా ఒక 10 నిమిషాలు ఈ సమావేశం కూడా ముగుస్తుంది విద్యార్థి మిత్రులారా. కానీ ఇక్కడ వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు నాయకులందరూ కూడా తమ ఫ్యామిలీలను వదులుకొని కేవలం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తారీఖున పెద్ద ఎత్తున 26 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జూలై 20 నుండి 30 వరకు హాస్టల్స్ దగ్గర విద్యార్థులతో ముఖాముఖి సందర్శన, వాళ్ళతో మరి ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆగస్టు 6న కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కావాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలతో పాటు కస్తూర్బా గురుకులాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఈ 6వ తారీఖు జరగబోయే మహాధర్నాకు మీరు ఇచ్చేయాలని, జయప్రదం చేయాలని ఈ జీపు జాతాను నిన్నటి రోజున అనంతపురం నగరంలో కేఎస్ఆర్ కళాశాల దగ్గర నుంచి ప్రారంభించుకొని నార్పల, సింగళమల, తాడిపత్రి, యాడికి మీదుగా నిన్న రాత్రి గుత్తికి చేరుకోవడం జరిగింది. గుత్తి ఎస్సీ హాస్టల్, బాయ్స్ హాస్టల్లో మేమంతా కూడా నిద్రించడం కూడా జరిగింది. మరి ఇక్కడ సమావేశం అనంతరం కూడా ఆవిడి, వజ్రకరూరు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం మీదుగా ఆత్మకూరుకి వెళ్ళిన తర్వాత ఆత్మకూరులో ఈ జాత ముగింపు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం మీ అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 4-5 తరగతులు మెర్చింగ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా హై స్కూల్ అన్ని కూడా అప్డేట్ చేస్తాం, హై స్కూల్స్ ని ఇంటర్ వరకు కూడా అప్డేట్ చేస్తుంది. ఇప్పటికే కస్తూర్బా గాంధీ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా 3 కోట్ల సరిహద్దు